ఏప్రిల్ 1, 1939. భాషణములు 653. తిరువణ్ణామలై ఊరిలో టీచర్స్ యొక్క గిల్డ్ సభ జరిగింది. దానికి వచ్చిన ఉపాధ్యాయులు కొందరు శ్రీ భగవాన్ దర్శనం కోసం హాల్లోకి వచ్చారు. ఆ సభ కోసం, టీచర్స్ సభ కదా, ఆ సభ కోసం అనేక మంది ఉపాధ్యాయులు వచ్చారు. వారిలో కొందరు శ్రీ భగవాన్ దర్శనం కోసం హాల్లోకి వచ్చారు. అందులో ఒకరు అన్నారు, నాకు దారి తెలియడం లేదు, అడవిలో తిరుగాడుతున్నట్లుగా ఉంది అని. మహర్షి అన్నారు, అడవిలో ఉన్నాను అన్న భావన వదిలేయాలి, అట్టి భావాలే ఇబ్బందులకు మూల కారణం అన్నారు. అంటే భక్తుడు, కానీ నాకు దారి కనపడదు కదా, అడవిలో ఉన్నానన్న భావన వదిలేస్తానులేండి, కానీ నాకు సరైన దారి కనపడాలి కదా అన్నాడు. అంటే మహర్షి అన్నారు, ఆ దారి గాని అడవి గాని నీలోననే కాక మరెక్కడున్నాయి? ఆ దారి, ఆ అడవి నీలోనే ఉన్నాయి, నీలో కాకపోతే మరెక్కడున్నాయి? నువ్వు ఉన్న చోటనే ఉన్నావు, అడవులు దారులు అంటూ మాట్లాడుతున్నావు. నువ్వు ఉన్న చోటే ఉన్నావు, నేను అడవిలో ఉన్నాను, నాకు దారి కనిపించట్లేదు అంటున్నావు. పైగా ఆ దారి కోసం వెతుకుతున్నాను అంటున్నావు. నేను అడవిలో ఉన్నానన్న భావన ముందు వదిలే, నేనున్నానన్నది ముందు నిజం. అడవిలో ఉన్నాను, దారులు కనపడడం లేదు అని అనుకుంటున్నావు, గాని నువ్వు ఉన్నావు, నువ్వు ఉన్న చోటునే ఉన్నావు అన్నారు భగవాన్. అయితే భగవాన్, నాకు సంఘంలో మెదలక తప్పదు కదా, శరీరం మెదలాలి కదా సంఘంలో అన్నాడు. ఇప్పుడు మహర్షి అన్నారు, అడవిలాగే ఈ సంఘం కూడా నీ భావనే, నేను సంఘములో మసలాలి, అడవిలో ఉన్నాను, దారి తెలియడం లేదు అన్నది భావనే. నేను సంఘంలో ఉన్నాను, సంఘంలో సమాజంలో వ్యక్తుల నడుమ నేను మసలాలి అన్నది కూడా భావనే అన్నారు భగవాన్. అప్పుడు ఆ భక్తుడు, ఇల్లు విడిచి సంఘంలో పడి తిరుగుతున్నాను భగవాన్ అన్నాడు. అప్పుడు మహర్షి అన్నారు, అలా ఎవరు చేస్తున్నారు? అప్పుడు ఆ భక్తుడు అంటున్నాడు, దేహమే కదులుతోంది, ఇల్లు వదిలి సంఘంలో కదులుతోంది దేహమే, సర్వము అదే చేస్తోంది, దేహమే చేస్తోంది అన్ని పనులును అన్నాడు. మహర్షి అన్నారు, నిజమదే, నువ్వేమో నిన్ను దేహంతో తాదాత్మ్యం చేసుకుంటావు, దేహము చేత చేయబడే పనులన్నీ నేనే చేస్తున్నాను అనుకుంటున్నావు. అడవిలో దారిగానక తిరుగాడుతున్నది దేహమే, సంఘంలో నడయాడుతున్నది దేహమే, అని నిన్ను నువ్వు దేహముతో తాదాత్మ్యం చెందుకోవడం వల్ల నేను అడవిలో దారి గానక ఉన్నాను, సంఘంలో జనుల మధ్య తిరుగాడుతున్నాను అనుకుంటున్నావు. అందుకే మరి ఈ క్లేశాలన్నీ, కష్టాలన్నీ నీ మనసులోవి, దేహం నీవని మనస్సు నీవని భావిస్తున్నావు గనక. కానీ ఆ రెండిటి నుంచి ముక్తుడివై ఉండే తరుణాలు ఉన్నాయి నీ జీవితంలో. ఆ రెండింటి నుంచి విడుదల పొందిన క్షణాలు కూడా ఉన్నాయి. ఏమిటో, నేను ఈ దారి కనిపించక తిరుగుతున్నాను, అడవిలో తిరుగుతున్నాను, అయోమయంగా ఉంది, దారి తెలియడం లేదు అని, సంఘంలో సమాజంలో రకరకాల స్వభావాలు కలిగిన వ్యక్తుల మధ్య తిరుగుతున్నాను అని నువ్వు దేహంతో తాదాత్మ్యం పొంది అనుకుంటున్నావు నిన్ను నువ్వు. కానీ తిరుగుతున్నది దేహమే, అలా భావిస్తున్నది నీ మనసు, నేనే అనుకున్నావు. కానీ కొంచెం పరిశీలించి చూడు, ఆ దేహం నుంచి మనసు నుంచి ముక్తుడివై ఉండే తరుణాలు ఉన్నాయి. ఉదాహరణ చెప్పనా, గాఢ నిద్రలో కలలో ఒక జగత్తును దేహాన్ని కల్పిస్తావు. నీ గాఢ నిద్ర, నీ కలలో నువ్వు ఒక జగత్తుని ఒక దేహాన్ని కల్పిస్తావు. అది మరి నీ మనోవృత్తుల్ని సూచిస్తోంది కదా.
మెలకువలో నిన్ను నీ దేహము అనుకుని అడవుల్లో తిరుగుతున్నాను అన్న భావాల్ని పెంచుకున్నావు. కలలోలాగే మెలకువలోనూ అంతే. కాబట్టి అసలు స్థితి చూడు, ఈ 3 అవస్థలు మాటి మాటికి మారుతూ ఉన్నాయి కదూ, కనుక అవి నశించేవే. ఈ 3 అవస్థలోనూ మార్పు లేకుండా నిరంతరము నువ్వు ఉన్నావు. అందులో ఒక దేహము, ఒక జగత్తు, దానిలో నువ్వు ఉన్నట్టు భావిస్తావు. గాఢ నిద్రలో ఏమీ లేకుండా పోతాయి, ఏ భావన ఉండదు. మళ్ళీ మెలకువలో కూడా ఇదిగో ఈ దేహము, ఈ జగత్తు అని భావిస్తావు. మళ్ళీ మెలకువతో అది పోతుంది. కానీ ఈ 3 అవస్థల్లో మార్పు లేకుండా నిరంతరం నువ్వు ఉన్నావు కదూ. కాబట్టి ఈ క్షణిక విషయాలన్నీ కల్పితాలు, వాటిని సత్యాలు నిత్యాలు అని నమ్మకు, వదిలే. సినీ తెర మీద పాత్రల్లాగా నీపై కనబడి తిరిగి మాయమైపోతున్నాయి. నువ్వు తెరవి. నీ మీదనే, నీలోనే, నీ వల్లనే నీకే కనపడి రకరకాలుగా ఉన్నట్లు తోచి మళ్ళీ పోతున్నాయి కదూ. పాత్రలు కదిలినప్పుడు సినేచర్ కదులుతుందా ఏమి? అలాగే దేహము ఇల్లు విడిచి సంఘంలో కలిసి తిరిగేటప్పుడు కూడా నువ్వు మాత్రం ఎక్కడ ఉన్నావు అక్కడే ఉన్నావుగా. తెరవైతే నువ్వు నీలోనే దేహం కదిలి సంఘంలో, సమాజంలో రకరకాల పరిస్థితుల్లో రకరకాల వ్యక్తుల మధ్య కదిలాడి ఏవో ఏవో చేస్తూ ఉన్నట్టు అనిపించినా ఆ కదులుతున్నది దేహమే గాని దానికి ఆధారమై ఉన్న నువ్వు తెర వంటి నువ్వు కాదు కదా. అది కదులుతోంది గాని నువ్వు మాత్రం ఎక్కడ ఉన్నావో అక్కడే ఉన్నావు. నీ దేహము, సంఘము, అడివి, దానిలోని బాటలు అన్ని సదా 3 అవస్థలలోనూ అవస్థలకి అతీతంగా ఉన్న జ్ఞానస్వరూపమైన తెర వంటి నీ యందే. నీ దేహము నీ యందే, ఈ సంఘము, అడివి, దానిలోని బాటలు, జనులు అన్నీ నీలోనివే. అవి నీలో ఉన్నాయి గాని నువ్వు వానిలో లేవు. దేహం సైతం కూడా నీవే కాని నువ్వు దేహానివి మాత్రమే కాదు. శుద్ధాత్మగా నువ్వు నిశ్చలంగా ఉంటే దేహము, దాని చలనాలు నిన్ను ఏం చేస్తాయి? నువ్వు ఉన్నట్టలా ఉన్నావంటే దానిలోనే దేహము లేవడం, ఏవేవో పనులు చేయడం, ఏడవడం, నవ్వడం, తిట్టడం, కొట్టడం, పెట్టడం అన్ని జరుగుతున్నాయనుకో, అవి దేహపు క్రియలుగా నువ్వు గుర్తించి నువ్వు దాంతో కలవకుండా నిశ్చలంగా ఉంటే దేహము, దాని చలనాలు నిన్ను ఏం చేస్తాయి? చెలిస్తున్నది అవి. చెలించేది నువ్వే, వాటికి ఆధారంగా ఉన్నావు. అవి చెలిస్తుంటే నేను చెలిస్తున్నానని భ్రాంతి పొందుతున్నావు. నీవు సుస్థిరుడవై ఉన్నావు నీ యందే. నీ దేహము, దాని మెలకువలో రకరకాల భావాలు, దాని వల్ల కలిగే కష్టసుఖాలు, రాగద్వేషాలు, అలాగే కలలో మళ్ళీ ఒక సృష్టి, నిధులలో ఏమీ లేకపోవడము, అవన్నీ సుస్థిరంగా ఉన్న నీ యందే అలా కలుగుతూ ఉంటాయి. అవి కలిగి తొలిగేవే. నేను సుస్థిరుడనై ఉన్నాను అని గనక నువ్వు ఉంటే వాటి యొక్క వ్యవహారాలు, వాటి ప్రభావాలు నిన్నేం చేస్తాయి? ఏమి చెయ్యవు, చెయ్యలేవు. నిన్నాధారంగా చేస్తున్నవి కలిగి తొలుగుతున్నాయి అని తెలుసుకో. అంతకంటే మరి వివరణ ఏమైనా జ్ఞానం ఏ గురువు చెప్తారు? అప్పుడు భక్తుడు భగవాన్, అది గురువు యొక్క అనుగ్రహం ఉంటేనే సాధ్యమవుతుందండి. నేను భాగవతం చదువుతున్నాను, బ్రహ్మానందం లభించడం కేవలం గురుపాద ధూళి చేతనే అని ఉంది దానిలో. కాబట్టి అట్టి అనుగ్రహాన్ని నేను మీ నుంచి వేడుకుంటున్నాను.
ఆయన భాగవతం చదువుతుంటే నీకు బ్రహ్మానందం రావాలి అంటే గురు పాదధూళి చేతనే కలుగుతుంది అని ఉంది, అందుచేత నేను మిమ్మల్ని మీ అనుగ్రహం కోసం వేడుకుంటున్నాను అన్నాడు. ఇప్పుడు మహర్షి అన్నారు, ఆనందమా అది నీ ఉనికే, నీ ఉనికి కాక ఇంకేముంది, ఉండడమే ఆనందం. నువ్వు ఉన్నావు, నీవు నీ ఉనికికి భిన్నంగా లేవు. ఆ ఉనికి ఆనందం, ఉనికన్నా ఉండడం అన్నా ఆనందం అన్నా ఒకటే. ఉండడం వేరు ఆనందం వేరు అనుకొని మనం ఆనందం కోసం వెతుకుతున్నాం. నువ్వు ఉండడమే ఆనందం. నీవు దేహమని మనసని అనుకుంటున్నావు, అవి మార్పు చెందేవి, నిలకడలేనివి. అవ్వడం చేత మార్పు చెందేవి నిలకడలేనివి అయిన వాటిలో నువ్వు ఆనందం కావాలని భ్రమపడుతున్నావు. అవి మార్పు చెందేవి నిలకడలేనివి కలిగి తొలిగేవి, వాటిలో ఆనందం లేదు. అవి ఉండడానికి ఆనందము ఆధారమైన నువ్వే ఆనందాన్ని. నువ్వు ఉండడమే ఆనందం. నీవేమో దేహమని మనసుని అనుకుంటున్నావు, అవేమో మార్పు చెందిపోతున్నాయి, నిలకడ లేకుండా పోతున్నాయి. కానీ వాటి యందు నువ్వు నిత్యుడవై నిర్వికారుడవై ఉన్నావు. అవునా? ఉన్నానమ్మా. మరి ఈ విషయం నీకు తెలిస్తే చాలు అన్నారు భగవాన్. అప్పుడు ఆ భక్తుడు, నాకు అది తెలియడం లేదు, నేను అజ్ఞానినై ఉన్నాను భగవాన్ అన్నాడు. అప్పుడు మహర్షి ఈ అజ్ఞానమే పోవాలి. అది కాక నేను అజ్ఞానిని అని దేనికి తెలుస్తోంది అనేది ఎవరు? నేను అజ్ఞానిని మళ్ళీ జ్ఞానానికి తెలియాలి. నేను అజ్ఞానిని అని అనేది ఎవరు? అజ్ఞానానికి సాక్షి ఉన్నవాడై ఉండాలి కదా. ఆ సాక్షి నువ్వేగా ఆ సాక్షివి. నేనే. నాకు తెలియదని నాకు తెలుసునని అన్నాడు సోక్రటీస్. నాకు తెలియదని నాకు తెలుసు అన్నాడు సోక్రటీస్. మరి నాకు తెలియదని నాకు తెలిస్తే ఇంకా అది అజ్ఞానమే ఉంది. జ్ఞానమే. అప్పుడు భక్తుడు అన్నాడు, అలాగైతే వేలూరులో ఉండగా అశాంతిను తమ సన్నిధిలో ఇంత శాంతి నాకు ఎందుకు లభిస్తున్నాయి చెప్పండి. నేను వేలూరులో ఉన్నాను అనుకోండి, ఏదో ఆ శాంతిగా అల్లకల్లోలంగా అలా అలా చిరాగ్గా ఉంటుంది. తమ సన్నిధిలోకి వచ్చేసరికి ఇంత శాంతిగా ఎందుకుంటోంది అన్నాడు. ఇప్పుడు మహర్షి, ఇక్కడ ఈ చోట నీ యొక్క భావాన్ని ఆనందం అనగలమా? ఇక్కడ నుండి వెళ్ళిపోయాక అక్కడ కూడా ఆనందం లేదని అంటున్నావు. ఇప్పుడు ఇక్కడ ఈ చోట నీ యొక్క భావాన్ని, ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చాక మీ సన్నిధిలో నేను ఎంతో ఆనందంగా ఉన్నాను, వెల్లూరులో ఉంటే అశాంతిగా ఉంటున్నాను అంటున్నావు కదా. తమ సన్నిధిలో ఉన్న శాంతి నాకు వేలూరులో ఉన్నా సరే ఎలా లభిస్తుంది అని అడుగుతున్నావు కదా. ఇక్కడ ఈ చోట నువ్వు ఉన్న భావాన్ని ఆనందం అని అనగలమా? ఇక్కడి నుంచి వెళ్ళిపోయాక అక్కడ కూడా ఆనందం లేదు అని అంటున్నావు నువ్వు. కాబట్టి ఈ శాంతి శాశ్వతం కాదన్నమాట. ఇక్కడ నీకు ఉన్న శాంతి అక్కడికి వెళ్ళాక పోతూ ఉంటే నీ శాంతి శాశ్వతమైంది కాదని అర్థం నీకే తెలుస్తుంది కదా. నిజానికి మరొక స్థలంలో కలిగే అశాంతితో అది మిశ్రమైపోయింది. నిజానికి ఉన్నది శాంతేనో, మరొక స్థలములో కదూ అశాంతితో ఈ శాంతి మిశ్రమైపోయింది. శాంతి అశాంతిలో కలిసిపోయింది. కాబట్టి దేశకాలాలు శాంతినివ్వవు. ఉపయోగపడాలంటే శాంతి నిత్యంగా ఉండాలి. ఒక చోట ఉండే ఒక చోట లేకపోతే అది శాంతి అని ఎలా ఉంటారయ్యా? కాబట్టి ఆ అది నీకు నిజంగా ఉపయోగపడాలి అంటే శాంతి నిత్యంగా ఉండాలి.
మరి ఆ నిత్య స్థితుడు నువ్వేగా. నువ్వెప్పుడు ఉన్నావు అని ఉన్న నిన్ను నువ్వు తెలుసుకుని ఉండడమే శాంతి. నువ్వేమో ఎప్పుడూ ఉంటూ నువ్వు ఉండడం వల్ల ఉన్నట్టు తోచే వాటి వల్ల నీకు శాంతి కావాలంటున్నావు. కానీ నిత్యస్థితుడే ఉన్నవాడు నీవే. కాబట్టి నీ ఉన్నావన్న నీ నిజస్థితిలో నువ్వు నిత్యుడివై ఉండు. అదే ఆనందం. నీవెప్పుడు అదే అయి ఉన్నావు. వేలూరు వదిలిపెట్టి రైల్లో పయనించి తిరువణ్ణామలై చేరి ఈ హాలులో ప్రవేశించి ఆ పైన ఆనందం దొరికిందంటున్నావా? వేలూరు వదిలేసావు, రైలు ఎక్కావు, ప్రయాణం చేసావు, తిరువణ్ణామలై ఇచ్చావు, ఈ హాల్లోకి వచ్చి అబ్బా అక్కడ శాంతి వచ్చిందంటున్నావా? వేలూరుకి తిరిగి వెళ్తే మళ్ళీ దుఃఖమే వస్తుందా? ఒక చోట నుండి మరొక చోటికి నీవు నిజంగా వెళుతున్నావా? వేలూరులో ఉన్నది నువ్వే, ఆశ్రమంలోని హాల్లో ఉన్నది నువ్వే. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళింది నీ దేహమే కదా. నువ్వు వెళ్ళావా, వచ్చావా? నువ్వు దేహమే అనుకున్నా ఆ దేహము ఇంటివాకిట ఉన్న బండిలో కూర్చుంది. బండి కదిలి రైల్వే స్టేషన్ కి వెళ్ళింది. అంత ఆ దేహం రైలు పెట్టెలోకి ఎక్కింది. ఆ రైలు సత్వరం వేలూరు నుంచి తిరువణ్ణామలైకి చేరింది. ఆ దేహం అక్కడ ఈ దేహం మరొక బండిలో ఎక్కింది. ఆ బండి దాన్ని ఇక్కడికి తెచ్చింది. అయినా నిన్నెవరైనా అడిగితే ఏమంటావంటే వేలూరు నుంచి ఇంత దూరము నేనే వచ్చాను అంటావు. నీ దేహం ఉన్న చోటనే ఉంది. అసలు నీ దేహం కూడా ఎక్కడికి వెళ్ళలేదు. స్థలాలన్నీ దాని పక్కనే కదిలి వెళ్ళిపోయాయి. నీ భావనల కారణం విద్యా సమన్వయం. నువ్వు కాని దాంతో నువ్వు తాదాత్మ్యం వల్ల వాటితో సమన్వయం చేసుకుంటున్నావు. అవి అంత లోతుగా పాతుకుపోయి ఉన్నాయి. మరి నేను దేహము అన్నటువంటి భావన అంత లోతుగా పాతుకుపోయి ఉండడం వల్ల అసలు దేహం కూడా ఏ ప్రయాణము చేయట్లేదు. ప్రయాణం చేస్తున్నవి పరికరాలు, బళ్ళే, యంత్రాలే ప్రయాణం చేస్తుంటే దేహము ప్రయాణం చేయలేదు, దేహమైన నువ్వు ప్రయాణం చేయలేదు. దేహము దేహమైన దేహినైన నేను ప్రయాణం చేసి వచ్చాను అంటావు. చేసినవి అవి, వచ్చినవి అవి, పోయినవి అవి. అన్నారు భగవాన్. మరొకరు అన్నారు, అయితే మరి ప్రపంచం అనిత్యమని అర్థం చేసుకోవాలా అని అడిగారు. మహర్షి, ఎందుకు? దానిని నువ్వు ఇప్పుడు నిత్యం అనుకుంటున్నావు గనక. అవునా? మిథ్య నుంచి నిన్ను తప్పించడానికి శృతులు ఈ ప్రపంచం అనిత్యమని బోధించాయి, పోషిస్తున్నాయి కూడా. నువ్వు ప్రపంచము అనిత్యమని అర్థం చేసుకోవాలా అని అడుగుతున్నావు కదా. ఎందుకు అడుగుతున్నావు అంటే ఈ ప్రపంచము నిత్యమని నువ్వు అనుకుంటున్నావు గనక. అయితే దీన్ని అసత్యమని అనుకోవాలా అని అడుగుతున్నావు. కనుక ఈ మిథ్య నుంచి నిన్ను తప్పించడం కోసం శృతులు ఈ ప్రపంచము అనిత్యము అని ఘోషిస్తున్నాయి. అది అర్థం కావాలంటే ప్రపంచము అనిత్యము అని ఘోషిస్తూ ఉంటే అది నీకు అర్థం అవ్వాలి అంటే నీవు నిత్యుడువు అని తెలుసుకోవాలి. మళ్ళీ నువ్వే తెలుసుకోవాలి. ప్రపంచము అనిత్యము అని దూషించడం కాదు, నేను చూడను అని నీవే తెలుసుకో. అప్పుడు ఆ భక్తుడు అంటున్నాడు, అయితే భగవాన్ ఉదాసీనతను అభ్యాసం చేయమన్నారు. అవునా? ఉదాసీనంగా ఉండమని కదా అంటున్నారు మీరు. ప్రపంచం అసత్యం అయితేనే అది సాధ్యం కదా. ప్రపంచం పట్ల ఉదాసీనుడుగా ఉండు అంటున్నారు మీరు. ప్రపంచం అసత్యం అయితే దాని పట్ల నేను ఉదాసీనంగా ఉండొచ్చు. కానీ నాకు ప్రపంచం సత్యంగా కనిపిస్తుంటే దాని పట్ల ఉదాసీనంగా ఎలా పట్టించుకోకంటే ఎలాగండి?
ఉదాసీనతను అభ్యాసం చేయమన్నారు. మరి ప్రపంచం అసత్యమైతేనే కదా అది సాధ్యం అవుతుంది అన్నాడు ఆయన. ఇప్పుడు భగవాన్ అంటే అవును, ఉదాసీన భావం అభిలషింపదగ్గది. కానీ అది ఏంటి? ఉదాసీనత అంటే ఏమిటి? ప్రేమ ద్వేషాలు లేకుండా ఉండడమే, దేని మీద అహంకారం మమకారాలు లేకుండా ఉండడమే, ఇష్ట అయిష్టాలు లేకుండా ఉండడమే. ఈ కల్పనలన్నీ ఆత్మస్వరూపమైన నీ యందు కదిలి, నీపై కదిలి మెదిలిపోయేవే. ఆ ఆత్మే నీవైనప్పుడు వాని ఎడ్ల నీకు ప్రేమాద్వేషము ఎలా ఉంటాయి? ప్రేమ వచ్చినా నీ యందే వచ్చి వెళ్ళిపోతుంది, ద్వేషం వచ్చినా నీ యందే వచ్చి వెళ్ళిపోతుంది. దీనిలో ఒక దాని పట్ల ప్రేమ, ఒక దాని పట్ల ద్వేషం నీకెందుకుంటాయి? నీ యందేగా. అవునా? అవునమ్మా. నీ శరీరానికి చక్కగా స్నానం చేయించి అదేదో పన్నీర్ తోటి దానికి ఏవో అత్తర్లు అద్ది మంచి ఖరీదైన బట్టలు కట్టి ముస్తాబు చేసి నగలు పెట్టి ముస్తాబు చేసావు. అవునా? దానిని అంగీకరించి ఆనందిస్తున్నావు. మరి నీ శరీరం లోపల మల మూత్రములు, రక్త మాంసములు, చీము మొదలైన అసహ్యకరమైన పదార్థాలు ఉన్నాయని దాన్ని నువ్వు ద్వేషిస్తావా? లేదమ్మా. ఈ అలంకరణలు చూసి ప్రేమిస్తావా? ఇది నువ్వే, అది నువ్వేగా. నేనే. కాబట్టి మనం వాటిని ద్వేషించాలి కదా. ఎందుకు ద్వేషించడం లేదు? నువ్వే గనక. అలాగే నీ ఆత్మస్వరూపం అందే ప్రేమాద్వేషాలు అన్నవి కదిలి వెళ్ళిపోతుంటే దాన్ని ప్రేమించడం అన్నది, ద్వేషించడం అన్నది నువ్వేగా. నేనే. బాగా అర్థం చేసుకోవాలి ముక్క. అవుతుందమ్మా. నీ తెలివి స్వరూపంలో, నీ ఆత్మస్వరూపంలో ఇక నీ శరీరములో ఈ సౌందర్యాల యొక్క అందచందాలు నీవే. అలాగే ఈ శరీరంలో ఉన్న దుర్గంధాలు నీవే. వాటిని ద్వేషించడం చేస్తున్నావా ఎప్పుడైనా? లేదమ్మా. దీన్ని ప్రత్యేకించి ప్రేమించడం మాత్రం చేస్తున్నావా ఎందుకైనా ఎప్పుడైనా? అది నువ్వే, ఇదే నీవే గనక. అవును. అలాగే ప్రేమ ద్వేషము అన్నవి నీ యందు కదిలి మెదిలి వెళ్లిపోయే భావాలు. ఇట్లా నీకు రాగద్వేషాలు ఎందుకు? ఇవన్నీ ఈ కల్పనలన్నీ ఆత్మస్వరూపమే నీ యందే కదిలి వెళ్లిపోయేవే. ఆత్మవే నీవు కదా. అవును. దాని ఎడ్ల నీకు ప్రేమాద్వేషము ఎలా ఉంటాయి? నీకు ఎప్పుడైనా నీ లోపల ఉన్న మలమూత్రాల మీద ద్వేషం కలిగిందా? మరి కలిగి ఉన్నావు కదా, అయినా కలగలేదు. అలాగే నీ లోపల నీ ఆత్మస్వరూపమైన నీ తెలివిలో ప్రేమాద్వేషము కలిగి తొలుగుతూ ఉంటే వాటి మీద నీకు రాగద్వేషాలు ఎందుకుంటాయి? ఈ సత్యం తెలుసుకొని ఉదాసీనంగా ఉండడం అంటే అది. లేకుండా ఉదాసీనంగా ఉండబట్టి అంతా సత్యం నిత్యం అనుకుంటూ దాని పట్ల ఉదాసీనంగా ఉండబట్టి నువ్వు తల బద్దలు కొట్టుకో 1000 సంవత్సరాలు తపస్సు చేయి, నీకు ఉదాసీనం రాదు. అర్థం కాదమ్మా. నీ నిజమైన సత్యస్వరూపము నీకు తెలిస్తే ఇవన్నీ నీలో కలిగే భావాలే అయినప్పుడు రాగద్వేషాది భావాల పట్ల నీకే విధమైనటువంటి ప్రత్యేక అభిప్రాయము ఉండదు, ఉదాసీనంగా ఉంటావు. నీ లోపల మలమూత్రాలు కదా, సూక్ష్మము, సీము, రక్తము ఉన్నా వాటి పట్ల ఉదాసీనంగా ఉండడం లేదు. మరికనే నీ నిజస్వరూపము తెలిసి నువ్వు అదేనని తెలిస్తే దాని పట్ల రాగద్వేషాలు ఎందుకుంటాయి? అట్లా సత్యజ్ఞానం కలిగినప్పుడే ఉదాసీనత సాధ్యమవుతుంది. ఉదాసీనం అంటే అది జ్ఞానముతో కూడిన ఉదాసీనం వల్ల అది అంతే అలా ఉంది. దాని పట్ల నాకెందుకు కలుగుతుంది? కానీ మన దేహం నేను అనుకొని మనకి తెలియబడేవి, మనకి ఇష్టమైనవి, మనకి ఇష్టం లేని వాటి పట్ల రాగద్వేషంతో లోపలంతా నులువుకొని వెలుపల జల్లుకొని బతుకుతున్నాం. ఎంత జ్ఞానం, ఎంత అజ్ఞానం! అవునమ్మా. ఎంత నూరిపోసి ఎంత చెప్పినా భావాల బలం అలా ఉండడం చేత వదిలించుకోవడం కష్టంగా ఉంది. కానీ నిజం చూడు ఎంత స్పష్టంగా ఉందో.
చాలా స్పష్టం ఆ, చేశారమ్మా. నీ దేహంతో నిన్ను పోల్చి చూసుకుంటే నీ లోపల ఉన్న మలమూత్రాలతోటి చీము నెత్తుళ్ళతోటి కూడి ఉన్న వాటి పట్ల ఎంత ఉదాసీనంగా ఉన్నావో ఉమ్, అసహించుకుంటున్నావా? లేదు. శరీరం మేకప్లతో అలంకరణతో ఉన్నా మరి లోపల అలాగే నీలో ఉన్నటువంటి కాసేపు ఉమ్, మరి ప్రేమ ద్వేషాలు లేకుండా కల్పనలన్నీ ఎలా ఉండగలుగుతావు? మధ్య ప్రేమ లేదు ద్వేషము లేదు. నీ లోపల ఉన్నటువంటి ఆ దుర్గంధాల మీద ప్రేమ లేదు ద్వేషము లేదు. ఉమ్, ఈ శరీరం లోపల ఉన్నవాటి శరీరం పైన ఉన్న వాటి మీద కూడా పెద్దగా ప్రేమ లేదు ద్వేషము లేదు. ఉమ్, ఈ శరీరం పట్ల నీ ప్రవృత్తి ఉదాసీనం. ఎలా ఉందో అలాగున ఉమ్, నీ ఆత్మస్వరూపంలో నీ చేత తెలియబడే దేని పట్ల కూడా అంత సరళంగా నీకు ఉదాసీనత్వం వచ్చేస్తుంది. వస్తుందమ్మా. మరి నీ దేహాన్ని నువ్వు అలా చూడడం లేదు. మరి నీలో ఉన్న దోషాలని పట్టించుకోకుండా అసలు లేనే లేనట్టు ఉమ్, నీ మేకప్లు గొప్పవన్నట్టు చూస్తున్నావు ఈ దేహాత్మ భావన వల్ల. అక్కడ కూడా కొంచెం శ్రద్ధ పెడితే ఇంతే కదా, ఏముంది అంత చీమునత్రం అందరికీ ఉంటుంది, దానికేముంది అన్న ఉదాసీన. అలాగే రాగద్వేషాలు కలుగుతున్నాయి పోతున్నాయి, దాన్ని ఎందుకు పట్టించుకుంటే అవి తిరిగొచ్చి నీ లోపల రణరంగం చేస్తున్నాయమ్మా. అందుకే ఏది కలిగినా వదిలే అంటే నువ్వు ఎలా ఉండగలగవు? వాటి విలువలేనితనం తెలిస్తే వదిలేస్తావు. అవునమ్మా. అలా నువ్వు వదిలేలేవు. నీ శరీరంలో రక్తాన్ని మాంసాన్ని ఎట్లా వదిలేస్తావు? వదలను అక్కర్లేదు, పట్టుకోని అక్కర్లేదు. ఉదాసీనంగా ఉండంతే. అదే అమ్మా అసలైన పాయింట్ అది. అప్పుడు భక్తుడు అంటున్నాడు, ఉదాసీనం వల్ల విధి నిర్వహణలో ఆసక్తి తగ్గిపోదు. మా విధులు మేము సరిగ్గా చేయాలా వద్దా అన్నాడు. ఇప్పుడు మనిషి చేయవలసిందే. నీ విధులు నువ్వు చెయ్యాలనుకున్నా చేయకూడదు అనుకున్నా నువ్వు చేయాల్సిందే. నీ విధిని నువ్వు చెయ్యాలని అనుకోపోయినా చెయ్యాలని అనుకున్నా దాన్ని చెయ్యాల్సిందే. దేన్ని చేయడానికైనా దేన్ని చేయడం కోసం ఈ దేహం వచ్చిందో దాన్ని అది పూర్తి చేసి తీరుతుంది. ఇక నీ గతంతో ఏం పని లేదు. గీతలో శ్రీకృష్ణుల వారు అనలేదు, అర్జునుడు ఇష్టపడినా లేకపోయినా యుద్ధం చెయ్యక తప్పదు. నీవు చేయవలసిన పని మిగిలి ఉంటే దానికి దూరంగా పారిపోలేవు నువ్వు. అలాగే చెయ్యనక్కర్లేని దాన్ని చేస్తూనే ఉండనూ లేవు నువ్వు. అంటే విధి విహితము చెయ్యవలసిందే. విధి ఎలా చేయిస్తుందో అలాగే చేయవలసిందే. పని తప్పకుండా కొనసాగుతూనే ఉంటుంది. దానిలో నీ పాత్రను పోషించాలంతే. నీకు ఇవ్వబడిన పాత్ర ఇది అంతే. పాత్రధారి పాత్ర కాదుగా. కాదమ్మా. అంతే, విధిలో ఉంది, ఈ పాత్ర పోషింపబడుతోంది అంతే. అప్పుడు భక్తుడు ఆ పాత్ర పోషణని దానిని నిర్వహించదని ఎలాగ భగవాన్ అని అడిగాడు. అప్పుడు మహర్షి అన్నారు, నాటకంలోని నటుడు తన పాత్ర నిర్వహించినట్లు ఆ పాత్ర పట్ల రాగద్వేషాలు రెండూ లేకుండా వ్యవహరించడమే అంతే. అదే ముక్తి అంటూ భగవాన్ యొక్క భాషణలు ఈ 363వ భాషణతో పూర్తయ్యమ్మా. కాబట్టి సర్వం శ్రీ రమణార్పణమస్తు. ఎంత శ్రీ రమణ భగవాన్ అపారమైన కృప ఈ భాషణ రూపంలో మన అందరి సందేహాలు తీర్చడం కోసం మనకి ప్రసాదింపబడినటువంటి దివ్యమైనటువంటి ఈ గ్రంథం. ఈ గ్రంథంలో ప్రతి అక్షరంలోనూ భగవాన్ యొక్క బోధ అతి స్పష్టంగా ప్రత్యక్షంగా మనకి అందింపబడింది. దానిని మనం సూక్ష్మ దృష్టితో గ్రహించి భగవాన్ చెప్పినట్లుగా
సూక్ష్మ దృష్టితో గ్రహించిన వెంటనే భగవాన్ మనకి ఏది అందించారో అది మనకి అందుతుంది. అందుకున్న క్షణంలో మనం ముక్తులమై ఉంటాం. అటువంటి ముక్తిని ప్రసాదించే దివ్య ఈ రమణ భాషణలు సదా మన స్మృతిలో మెలుగుగాక, వాటి ఎందే మనము స్థిరముగా ఉండుగాక. శ్రీ రమణదేవులు సదా సదా మనల్ని అనుగ్రహిస్తున్నారు, అనుగ్రహిస్తూనే ఉంటారు. అట్టి ఈ రమణ అనుగ్రహము, ఈ రమణ భాషణలు అనేటువంటి ఈ బోధను విన్న వారందరూ తరించి తీరుతారు. హరి ఓం నమః. సర్వం శ్రీ రమణ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు.